హలో మా యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం స్పెషల్ మిరపకాయ బజ్జీ చేస్తున్నామండి. స్పెషల్ అని ఎందుకు అంటున్నానో మీకు ముందు ముందు తెలుస్తుంది. మనం బయట కొంటే అసలు వాళ్ళు ఆయిల్ గట్ట అదంతా బాగోదు కదా, మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం. చూడండి, ఇది మిరపకాయలు బజ్జీ మిరపకాయలండి. ఇవి మనం కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. కోకోనట్ ఒకటి తీసుకున్నాను, కొంచెం చింతపండు, ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం అంత వాటర్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి, మరి నీరులాగా అయిపోతుంది కదా. చూడండి, ఈ పచ్చిమిరపకాయలు అన్నింటినీ మనం కొంచెం గంటు పెట్టుకోవాలి. గంటు పెట్టుకున్నాం కదా అన్ని పచ్చిమిర్చిని. గింజలు తీయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఈ పచ్చిమిర్చి అంత కారంగా ఉండవు కదా. ఒకవేళ కారంగా ఉన్నట్టయితే మీరు గింజలు తీసుకోండి. చూడండి, ఈ కొబ్బరి అనేది దీంట్లో స్టఫ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు బయట ఎప్పుడూ ఇలాగా దొరకదండి. మనం ఇంట్లోని ఏదైనా మనం వెరైటీస్ చేసుకోవచ్చు కదా. దీంట్లోని ఇలా స్టఫ్ చేసుకున్నాను చూడండి. అంత అన్ని మిరపకాయలని స్టఫ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు దీనికి బ్యాటర్ కలపాలి కదా. శనగపిండి ఒక 2 స్పూన్లు తీసుకున్నాను, బియ్యం పిండి 1 స్పూన్ తీసుకున్నాను, కారం 1 స్పూన్ తీసుకుంటున్నాను, పసుపు కొంచెం గరం మసాలా, కొంచెం ఉప్పు తగినంత, దానికి ఎంత సరిపోతుందంత, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని మనం అది కొంచెం గట్టిగా కలపాలి. మనం సోడా వేయకుండానే మన మిరపకాయ బజ్జీలు అలా పొంగి వస్తాయి అంటే దీనికి ఇదే కారణం అండి. చూడండి, ఇలాగ మనం పిండిని తీసుకొని కొంచెం పైన నుంచి కొంచెం ఒక 2-3 సార్లు అలాగా ఇచ్చేసి మళ్ళీ స్పీడ్గా కొంచెం కలిపితే మనం ఏ సోడా కూడా కాదు, ఏది వేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఎంత జారులాగా రావాలి. ఇలా మన చేతి మీద ఇలా అంటుకుంటే సరిపోతుంది. నేను ఐడియా కొద్దీ 1 గ్లాసులో తీసుకున్నానండి, ఎందుకంటే మిరపకాయ బజ్జీ మనం ఇందులో డిప్ చేస్తే సగం అంటుతుంది, సగం అంటది కదా. సో అందుకు నేను 1 గ్లాసులో తీసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నానండి. చూడండి, ఆ గ్లాసులో నేను ఇలా డిప్ చేస్తున్నాను కదా, డిప్ చేసి దాంట్లో వేసుకోవడమే. ఇక్కడ ఒక చిట్కా చెప్తానండి. మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఏదైనా పూరి కానీ, బజ్జీ కానీ, లేకపోతే పకోడీ కానీ ఏదైనా మనం ఎక్కువ ఆయిల్ పీల్చకూడదు. అంటే ఆ ఆయిల్లోని ఒక చిటికెడంత ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. ఈ చిట్కా చిన్న చిట్కా, ఎవరైనా ట్రై చేయండి, తెలుస్తుంది మీకే. నేను అదంతా ఏముండదేమో అనుకున్నాను మా మామయ్య చెప్పేటప్పుడు, కానీ నేను ట్రై చేస్తే నిజంగానే బాగా పనిచేసింది. అసలు నూనె అంతగా పీల్చుకోదు. చూడండి, మనం బజ్జీ వేసుకున్నాం కదా, కొంచెం అటు ఇటు తిప్పుకోవాలి, కొంచెం ఫ్రై అవ్వాలి కదా. చూసారా ఎంత బాగుందో, అంటే ఎక్కడ మిగిలిపోయినట్టు ఎక్కడ లేదు. అంటే అదే మనం గిన్నెలో వేసుకుంటే మాత్రం అక్కడక్కడ తగలకుండా ఉంటుంది కదా. అదే గ్లాసులో వేసుకుంటే మనం మొత్తం అంతా దాన్ని కవర్ అయిపోతుంది. చూడండి, అంతే. ఇంకా ఆ మిరపకాయ బజ్జీల్ని మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకో వాయి వేసాను నేను. చూడండి, ఎంత బాగున్నాయంటే మీకు నిజంగా దీంట్లో ఏ చట్నీ గట్ట ఏం అవసరం లేదు. అంత కారంగా కూడా ఉండదు కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇందులోని మనం కావాలి అంటే ఆనియన్స్ చిన్నగా కట్ చేసి కొంచెం ఉప్పు, కొంచెం కారం ఆనియన్లో వేసి, కొంచెం లెమన్ పిండేసి, ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని మధ్యలో మళ్ళీ గంటు పెట్టుకొని దాని మధ్యలోని పెట్టేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎవరైనా వద్దు అనకుండా తింటారు, అంత బాగుంటుంది. మీరందరూ ఒక్కసారి ట్రై చేసి చూడండి.